హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ప్రభాస్ గారు అయితే మాత్రం వరుస మూవీస్తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. అసలు లైనప్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే రాజాసాబ్ మూవీలో అయితే ఆయన బిజీగా ఉన్నారు. సో ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో జూలై లేదా ఆగస్ట్ లోపల రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే భావిస్తున్నారంట. ఆల్రెడీ ఈ సినిమా పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. బట్ ఏప్రిల్ 10 కూడా అయిపోయింది. సో ఇప్పటి వరకు అయితే ఈ సినిమా నుంచి ఏం అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో మూవీస్ సంబంధించిన అలాగే ట్రైలర్ కానీ లేదంటే టీజర్ కానీ ఏది రావట్లేదు. బట్ ఈ సినిమాని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ లోపల రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే భావిస్తున్నారు. ఆ తర్వాత స్పిరిట్ మూవీ, ఫౌజీ మూవీ ఉంది, కల్కి 2 ఉంది, సల్లార్ 2 ఉంది, అలాగే ప్రశాంత్ వర్మ గారితో మరో మూవీ ఉంది. ఇలా మూవీ లైనప్ చూస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేలా కనిపిస్తుంది అనమాట. సో ఫ్యాన్స్ అయితే మాత్రం ఇన్ని మూవీస్లో కూడా ఎక్కువగా వెయిట్ చేస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది స్పిరిట్ మూవీ అని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్టర్గా ఈ సినిమా అయితే రాబోతుందన్నమాట. సో ఆయన పేరు వినపడగానే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతుంది. ఆల్రెడీ మనం యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు ప్రభాస్ గారికి అటు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది, అలాగే సందీప్ రెడ్డి వంగ గారికి మంచి మార్కెట్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారంటే మన టాలీవుడ్ బాక్స్ ఆఫీసే కాదు, అటు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. సో పక్కాగా ఈ సినిమా 2000 కోట్లు కొట్టే సినిమా అనమాట. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఈ సినిమాలో చాలా వరకు పెద్ద కాస్టింగ్గా ఉంది. ఆల్రెడీ కొరియన్ యాక్టర్ని తీసుకోబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే వినిపించింది. బట్ దాని నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఏం ఇవ్వలేదు. సో ఫైనల్గా వరుణ్ తేజ్ గారిని కూడా తీసుకోబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. సో ఇలా చూస్తూ ఉంటే ఈ సినిమా కాస్టింగ్ పైన అయితే భారీ హైప్ అయితే ఉంది. ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో మెగాస్టార్ మమ్ముట్టి గారు అయితే కనిపించబోతున్నారట. సో మమ్ముట్టి గారిని ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్కి అయితే ఈ మూవీలో తీసుకున్నట్టు కూడా ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ న్యూస్ అయితే వస్తూనే ఉంది. ఐ థింక్ ఇంకా డిస్కషన్స్ అయితే నడుస్తుందేమో నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ అయితే మాత్రం ఖచ్చితంగా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇస్తారు. డిస్కషన్స్ నడుస్తుంది కాబట్టి రూమర్స్ కానీ స్ప్రెడ్ అవుతుంది. చూడాలి మరి ఆయన ఈ సినిమాలో కనిపిస్తారా లేదనేది. బట్ ఈ సినిమా పైన మాత్రం భారీ హైప్ అయితే ఉంది. సో కాస్టింగ్ గురించి పక్కన పెట్టేయండి, సో ఎవరెవరు ఉన్నారో దాని గురించి పక్కన పెట్టండి. ఓన్లీ ప్రభాస్ గారు ఉంటే చాలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది. సో అంత హైప్ అయితే ఉందనమాట. ఇంకా కాస్టింగ్ పెద్ద కాస్టింగ్ అనిపించిందంటే ఇంకా అది అనదర్ యాడింగ్సే అనుకోవాలి మనం. సో ఇంకా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని గురించి అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది. నాకు తెలిసి 2026 ఎండింగ్లో ఏమన్నా రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ఆయన ప్రాజెక్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కొంచెం డిలే అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటనేది. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.